మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీసులపై రెచ్చిపోయారు. కుత్బుల్లాపూర్లోని సుచిత్ర సర్వే నెంబర్ 82లోని మల్లారెడ్డికి ఇతర వ్యక్తులకు మధ్య 2.5 ఎకరాల భూ వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల సమక్షంలో జిల్లా రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. వివాదాస్పదంగా ఉన్న స్థలంలో గొడవలు జరగకుండా ముందస్తుగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రైట్, ఇక అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి రెచ్చిపోయినట్టుగా ఆ ఘటనా స్థలంలోని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉన్నాయి. ఎప్పుడు ఈ భూములకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చినా, సర్వేలు నిర్వహించినా, ఇతర బాధితులు ఎవరైనా ఈ అంశాన్ని రేజ్ చేసినా నేరుగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఆ భూ వివాద స్థలానికి చేరుకొని తనను గతంలో పనిచేసినటువంటి ఒక మంత్రినని, తన ఆదేశాలు పాటించకుండా ఎవరో చెప్పిన దానికి ఇక్కడికి వచ్చి తన భూమిలో ఉన్నటువంటి షెడ్లని తొలగించడము, ప్రహరీ గోడలను తొలగించడము, చెరువు కోసం కబ్జా చేసినటువంటి రోడ్లని తొలగించడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రోజు తాజాగా కుత్బుల్లాపూర్ లోని సుచిత్ర సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డి చెందినటువంటి 2.5 ఎకరాల భూమికి సంబంధించి వివాదం కొనసాగుతా ఉంది. ఇదే భూమికి సంబంధించి ఇతరులు కూడా దీన్ని ఫైట్ చేస్తా ఉన్నారు. ఈ ఇద్దరు మధ్యలో జరుగుతున్నటువంటి వివాదాన్ని కాస్త రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లడంతో రెవెన్యూ అధికారులు ఈ రోజు దీన్ని సర్వే చేసి సర్వే రికార్డ్స్ ప్రకారంగా ఈ 2.5 ఎకరాల భూమి ఎవరికి చెందుతుంది, మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందుతుందా, ఇతరులు ఎవరైతే తనకు అపోజిషన్ గా పనిచేస్తా ఉన్నారో, అపోజిట్ గా వీరిపై ఫైట్ చేస్తా ఉన్నారో వాళ్ళకి దక్కుతుందా అనే దానిపై కూడా ఈ రోజు సర్వే నిర్వహించడానికి అధికారులు అక్కడికి చేరుకున్నాడు. అధికారులు అక్కడ చేరుకున్నటువంటి వెంటనే మాజీ మంత్రి మల్లారెడ్డి సర్వే నెంబర్ 82లో ప్రభుత్వ అధికారుల్ని అడ్డుకోవాలని, వాళ్ళని దూషించి, వాళ్ళని హంగామా క్రియేట్ చేసి, మీరెవరు మా భూమిలో సర్వే చేయడానికి, నేను సర్వేకి పెట్టుకోలేదు, సర్వే చేయమని కోరలేదు, ఇతర వ్యక్తులు కోరడంతో నా భూమిలోకి వచ్చి పట్టా భూమిలో మీరేట సర్వే చేస్తారు, మీకు ఏ హక్కు ఉంది, సివిల్ మ్యాటర్ లో పోలీసులు రెవెన్యూ అధికారులు ఎందుకు తలదూరుస్తా ఉన్నారంటూ కూడా వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి కూడా తిరిగి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే రోడ్డు వైపు నుంచి ఈ సర్వే నెంబర్ 82లోకి వెళ్లేటువంటి రహదారినంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని కేవలం రెవెన్యూ అధికారులు, మున్సిపల్ తప్ప ఈ గొడవ పడుతున్నటువంటి కుటుంబాలు కూడా ఇక్కడికి రాకూడదు అంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధించి ఈ సర్వే కొనసాగిస్తా ఉన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆ పక్కనే ఉన్నటువంటి భవనం ఎక్కి పోలీసులని అతను దూషిస్తున్నట్టుగా, పోలీసులను అతను ఇబ్బందికి గురి చేస్తున్నట్టుగా, వారి డ్యూటీని వారు చేసుకోకుండా వారిని అక్కడ ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి వీడియోలు అయితే స్పష్టంగా మనకు సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి. స్క్రీన్ పైన కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి క్రియేట్ చేస్తున్నటువంటి హంగామా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో హైడ్రా ఈ కాలేజీల కోసం చెరువులని కబ్జా చేయడము, కాలేజీ వెళ్లేందుకు రూట్ ని సపరేట్ గా ఒక క్రియేట్ చేసుకుని ప్రభుత్వ భూమిని దాంట్లో కలుపుకొని ప్రహరీ గోడలు ఏర్పాటు చేసి, మంత్రిగా ఉన్నప్పుడు పవర్ తన చేతిలో ఉంది, ఆ ప్రాంతంలో తనే కింగ్ అంటూ మాత్రం ఇష్టానుసారంగా కనిపించినటువంటి భూమిని కబ్జా చేసి, లెక్కలని తారుమారు చేసి, రికార్డులన్నీ కూడా తారుమారు చేసి, ఇది ప్రైవేట్ భూమి అన్నట్టుగా క్లెయిమ్ చేయించుకొని ఈ ప్రహరీ గోడలను ఏర్పాటు చేసుకుని ఇన్ని రోజుల పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి లీగల్ గా కొనసాగాడు. ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ అక్రమ మార్గంలో ఈ భూములని కబ్జా చేసి తమ భూమి అని అక్కడ నిర్మాణాలు ఏర్పాటు చేసి చెరువుని పూర్తిగా అక్కడ కనిపించకుండా చేసినటువంటి వ్యక్తుల పైన హైడ్రా పేరుతో ఇప్పుడు కొరడా జులిపిస్తా ఉన్నారు. గతంలో హైడ్రా మల్లారెడ్డికి చెందినటువంటి కాలేజ్ గోడలను కూడా పూర్తిగా తొలగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు 2 ఎకరాలన్నర సంబంధించినటువంటి భూమి విషయంలో కూడా సర్వే చేసి సర్వే ప్రకారంగా మాజీ మంత్రి మల్లారెడ్డి అయితే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరు. మాజీ మంత్రి మల్లారెడ్డిది కాకపోతే మాత్రం ఎన్ని రోజుల పాటు కబ్జా చేసి ఇప్పుడు రెవెన్యూ అధికారులు అక్కడ సర్వేకి వెళ్తే వారి విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశాడు, పోలీసులను దూషిస్తా ఉన్నాడు. కాబట్టి సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వ అధికారుల నుంచి ఒక ఫిర్యాదు వచ్చినటువంటి వెంటనే కుత్బుల్లాపూర్ పోలీసులు మాజీ మంత్రి మల్లారెడ్డి పైన కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. అనిషా, అయితే రవితేజ, ఈ 2.5 ఎకరాల భూమి ఈ భూ వివాదం ఎంత కాలంగా జరుగుతుంది? గత 3 సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ కొనసాగుతా ఉంది. ఎన్నోసార్లు ఈ యువతల వైపుగా ఉన్నటువంటి అపోజిషన్ ఈ భూ యజమానులందరూ కూడా ఇది మేము పట్టా భూమి, ఏళ్ల తరబడి ఇక్కడే సాగు చేసుకుంటున్నటువంటి భూమి, తను పవర్ వచ్చినటువంటి వెంటనే తన ఆనుకొని ఉన్నటువంటి భూమిలోకి 2.5 ఎకరాలను సైతం కలుపుకొని ఇది తన భూమి, పట్టా భూమి అంటూ కూడా కబ్జాకి పాల్పడ్డాడు. అప్పుడు
ప్రభుత్వం అధికారంలో ఉండగా మల్లారెడ్డిపై ఎంతమందికి ఫిర్యాదు చేసినా దానిపైన ఎవరు క్లారిటీ తీసుకోకపోగా కనీసం సర్వే చేసి అటువైపుగా చూసినటువంటి నాదుడే లేదు. ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఎంఆర్ఓ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయడంతో ఈ రోజు అందరూ పకడ్బందీగా మాజీ మంత్రికి చెందినటువంటి 2.5 ఎకరాల విషయం ఒక క్లారిటీగా తేల్చేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకుని సర్వే నెంబర్ 82లో ఉన్నటువంటి భూములను కూడా సర్వే స్టార్ట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. సర్వే ప్రారంభమైనటువంటి వెంటనే మాజీ మంత్రి తన అనుచరుల బృందంతో అక్కడికి చేరుకుని అధికారులందరినీ కూడా అదరగొట్టి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం అవన్నీ పట్టించుకోకుండా మా డ్యూటీ పరంగా మేము ఇది సర్వే చేయాలనుకుంటున్నాము, సర్వే తర్వాత మీరు నిజంగానే ఆక్రమించినట్టుగా ఇల్లీగల్ ఇన్ని రోజుల పాటు పొజిషన్ లో ఉన్నట్టయితే మీపై డెఫినెట్ గా చర్యలు ఉంటాయి, మీ భూమి అని తేలితే మాత్రం మీకు అది హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతామంటూ కూడా ఈ విషయాన్ని తనకు చెప్తున్నప్పటికీ తను మాత్రం వివాదాస్పదం క్రియేట్ చేసి అధికారులని తను డైవర్ట్ చేసే ప్రయత్నం చేయడము, మీకు ఏ హక్కులు ఉన్నాయి సివిల్ మ్యాటర్ లో తగదూర్చడం అంటూ కూడా వారిని బెదిరిస్తున్నటువంటి వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిపోర్ట్ ఆధారంగా మాజీ మంత్రి మల్లారెడ్డి పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.